దక్షిణాదిన రాజకీయాలు సినిమాలు ఒకటిగా కలిసిపోయాయి. చాలా దశాబ్దాలే దాటింది. సినిమాల నుంచి వచ్చిన ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత, పవన్ కళ్యాణ్ లాంటి వారు ఉన్నత పదవులు అధిరోహించారు. ఇక ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులైన వాళ్ళైతే చాలా మందే ఉన్నారు. జనాల్లో సినిమా వాళ్లకుండే క్రేజు, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని పార్టీలు సినీ రంగంతో వీలైనంత దగ్గరగా ఉండే ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు ఎవరికూ దీనికి అతిథులైతే కాదు. అయితే ఈ విషయంలో వైసీపీ పూర్తిగా వెనకబడిందని చెప్పాలి. వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయితే కనీసంటే ఒక్కరంటే ఒక్కరు కూడా టాలీవుడ్ నుంచి స్పందించింది లేదు. నిన్న మొన్నటి వరకు అధికారంలోకి పార్టీ ఇలాంటి దుస్థితి ఏర్పడడం వెనుక స్వయంకృత అపరాధాలే ఉన్నా ఎక్కువ ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ కోణంలో వైసీపీ ఒంటరైపోయిందన్న వాదన బలపడుతోంది. స్వయంగా సినిమా నుంచి వచ్చిన ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కావడం, టాలీవుడ్తో ఆద్యంతం మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం టీడీపీకి స్వతహాగా కలిసొచ్చే బలాలు. సామాజిక వర్గం పరంగా, టీడీపీ అప్రోచ్ పరంగా టాలీవుడ్లో టీడీపీకి సానుభూతి పరులు చాలామంది ఉన్నారు. ఎంత ఎలా అంటే 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా కుదేలైపోయింది టీడీపీ. ఆ ప్రచారం జరుగుతున్న సమయంలో కొంతమంది టాలీవుడ్ పెద్ద పెద్ద స్టార్లు టీడీపీ వెంటే ఉన్నారు. అశ్విని దత్, మురళీమోహన్ లాంటి బడా ప్రొడ్యూసర్ స్వయంగా టీడీపీ పార్టీ సభ్యులు. రాఘవేంద్రరావు, బోయపాటి లాంటి వాళ్ళైతే టీడీపీ కోసం పనిచేసిన చరిత్ర కలిగిన వాళ్ళు. జగన్ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఆయనకి మద్దతుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్ తనయుడు, టాలీవుడ్ టాప్ స్టార్లు ఒకరైన నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టాలీవుడ్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చిరంజీవి మొదలుకొని మొత్తం మెగా ఫ్యామిలీలో హీరోలందరూ పవన్ కళ్యాణ్కి నైతిక మద్దతు ఇస్తున్నారు. పవన్ పిలిస్తే జనసేన వైపు రావడానికి టాలీవుడ్లో కొంతమంది రెడీగా ఉన్నట్టుగా ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. టాలీవుడ్ నిర్మాత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రస్తుతం జనసేనలో చాలా యాక్టివ్ పర్సన్. అల్లు అర్జున్తో ఫ్యామిలీకి విభేదాలున్నాయంటూ ప్రచారం జరుగుతున్నా బహిరంగంగా రెండు కుటుంబాల హీరోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంఘటనలు ఎప్పుడూ ఎదురు కాలేదు. రాజీవ్ గాంధీ రిక్వెస్ట్తో రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి బలమైన సపోర్ట్గా నిలిచారు. ఇప్పటికీ పాతకాలం ఆర్టిస్టుల్లో కాంగ్రెస్ సానుభూతి పరులు ఉన్నారు. వైఎస్ఆర్ బతికున్నప్పుడు జయసుధ ప్రజారాజ్యం విలీనమైన తర్వాత కాంగ్రెస్ చిరంజీవితోనే కొనసాగారు. బీజేపీలోనూ సినిమా స్టార్లు ఉన్నారు. అయితే ఈ సంఖ్య నార్త్లో ఎక్కువ. తెలుగు రాజకీయాల్లో గతంలో కోటా శ్రీనివాసరావు లాంటి వాళ్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సైతం సినీ కుటుంబం నుంచి వచ్చిన వారే. డైరెక్ట్గా బీజేపీలో చేరకపోయినా సైద్ధాంతిక పరంగా ఆ పార్టీకి మద్దతిచ్చే సినీ ప్రముఖులు సినీ రంగంలో బానే ఉన్నారు. మొదటి నుంచి వైసీపీ సినీ ప్రముఖులతో మరి ఆకట్టుకోవడంలో విఫలం అవుతూనే ఉంది. రాజశేఖర్, జీవిత లాంటి వాళ్లు మొదట్లో వైసీపీలో చేరినా చాలా తొందరగా బయటకు వచ్చేశారు. అక్కడ వ్యవహారాలు తమకు సూట్ కావని బహిరంగంగానే ప్రకటన ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన మంచు మోహన్ బాబు కూడా కొంతకాలానికి దూరం అయ్యారు. సినిమా ఇండస్ట్రీపై జగన్ ప్రభుత్వం అధికారం చెలాయించాలని చూసిందనే విమర్శలు టాలీవుడ్ నుంచి నిలబడ్డాయి. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు అలాగే ఇంకా చాలా మంది సైతం టాప్ స్టార్స్ ని తన ఇంటి ముందు నడిపించి అవమానించారని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇక పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ గా పదవిచ్చినా ఆయన ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చారు. తనపై వైసీపీలో కుట్ర జరిగిందనేది ఆయన వర్షన్. ప్రస్తుతం జనసేనలో ఆయన కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ 2024 ఫలితాల తర్వాత జగన్ కి బాయ్ బాయ్ చెప్పేశారు. పార్టీలో చేరకపోయినా మద్దతుదారుడుగా కొనసాగుతున్న పోసాని కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో లోకేష్ పైన తీవ్రమైన పదజాలంతో ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పోసానిని అరెస్ట్ అయ్యేలా చేసింది. మొత్తానికి వైసీపీ పార్టీ టాలీవుడ్ నుంచి మద్దతు కోల్పోయిందని చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనతో ఉన్నటువంటి నెగటివిటీ మరింత ఆయనకి వీక్నెస్గా మారింది. సో స్టార్ సపోర్ట్ లేనిదే వైసీపీ మరింత వెనకబడిందని, ఒకవేళ ఉంటే బెటర్మెంట్ ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం.